నమస్తే. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్నాం. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఈ నియోజకవర్గం అంతటా తిరిగిన, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ మహబూబ్ నగర్ ఈ పార్లమెంట్ పరిధిలో కూడా తిరిగిన. సో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటా ఉన్నా. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన, ఈ 2 ఏళ్ళ రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది. సో పార్టీలతో సంబంధం లేకుండా పేద ప్రజలను అడుగుతూనే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగా ఇటు వచ్చిన. గతంలో శ్రీనివాస్ గౌడ్, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి, 2 పేర్లు ఒకటే. ఆయన గౌడు, ఈయన రెడ్డి. సో ఏమైనా మార్పు వచ్చిందో ఒకసారి పబ్లిక్ తోటే మాట్లాడే ప్రతిద్దాం. ఇది అల్లీపూర్ గ్రామం సంబంధించి గద్వాలకు వెళ్ళే రూట్లో ఉంటుంది. పెద్ద నమస్తే. నమస్తే. ఏం పని చేస్తారు మీరు? నేను గ్రామ పంచాయతీలో వాటర్ మెన్గా పనిచేస్తాను. ఓకే. ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ళ రేవంత్ పరిపాలన, ఎవరి పరిపాలన బాగుంది? ఇంతకుముందు ఉన్న పరిపాలన బాగుండే. ఓకే. ఎందుకు వీళ్ళది ఎందుకు బాగాలేదు, ఆయన ఎందుకు బాగుండే? ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యే అది సర్పంచ్ అది మన ఎవరు సీఎం రెడ్డి రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఇచ్చిండు, మాటలు ఇచ్చిండు. అవి ఎక్కడ కూడా కరెక్ట్ పూర్తి కాలేదు. సిలిండర్ అన్నాడు, తర్వాత 4,000 రూపాయలు 6,000 రూపాయలు పెన్షన్లకి ఇస్తా అన్నాడు. అది కూడా సక్సెస్ కాలేదు. సీరియల్ ఇస్తా అన్నాడు. సీరియల్ కూడా ఎట్లా ఇచ్చిండు? మొన్న ఓన్లీ మహిళా గ్రూపుల కాడికి ఇచ్చాడు. అయితే ఇంతకుముందు కేసీఆర్ పీరియడ్ అంటే అందరికీ, ప్రతి ఒక్కరు కుటుంబంలో తుర్కోళ్ళకి కానీ ముస్లింలకు కానీ అందరికీ ఏ పండుగలు వచ్చినా ఆ పండుగలకు అక్కడ కూడా పంపిణీ చేసిండు. మిషన్ బైరత పని చేసిండు. ఒక రైతు చనిపోతే ఆ రక్షకు ఆ రైతుకు 5,000 రూపాయలు, అది 5 లక్షల రూపాయలు కూడా అది కూడా ఇచ్చిండు ఆ చనిపోయిన కుటుంబానికి చెందాలని. ఇటువంటి కొన్ని పనులు చాలా మంచిగా చేసిండు. తర్వాత మేము కూడా గ్రామ పంచాయతీలో పనిచేయడం, మాకు అసలు జీతం 2,000-1,500 ఉండే. ఎప్పుడు ప్రతిసారి వీళ్ళు ధర్నా చేస్తారు, సమ్మెలు చేస్తారు. ఇవన్నీ ఏం సమ్మెలు చేస్తారు అని కూడా లాస్ట్కి ఒక రోజు సరే పేద ప్రజలకు ఒకసారి జీతం పెంచుతాని మాకు 9,500 జీతం పెంచిండు. నెక్స్ట్ అదే విధంగా సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లకు దీపాల పండుగకు ఒక 1,000 రూపాయలు పెంచుతాని. అదే విధంగా మాకు కూడా ఒకసారి 1,000 రూపాయలు పెంచిండు. మాకు ఇప్పటికి కూడా 9,500 జీతం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా ఏమంటే మా యొక్క ఎమ్మెల్యేని కలిసినా మీ పని అయిపోతుందంటే మేము కూడా ఆయనకు 2-3 సార్లు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కాదా కూడా ఎక్కడ కూడా మాకు ఇప్పటివరకు కూడా మాకు ఏమీ సాయం లేదు. ఇప్పటివరకు కూడా దాదాపు 3 నెలలు 4 నెలలు ఒకసారి తీసుకుంటున్నాం. మాకు అన్ని అకౌంట్లు కానీ బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా మీకు ప్రతి నెల మీకు వేరే డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఎట్లా వేస్తారో మీకు కూడా అదే అకౌంట్లోకి వెళ్ళి పైసలు వేస్తామని కూడా అన్నారు. ఎక్కడ కూడా ఇప్పటివరకు కూడా మాకు డబ్బులు రాలేదు. ఇప్పటివరకు 3 నెలలు అవుతుంది. మాకు జీతాలు కూడా సరిగా లేదు. ఏదో 1 నెల ఇచ్చినట్లు 1 నెల ఇయ్యనట్లు అట్లా ఈ విధంగా జరుగుతుంది. దీనికక్క రెండో కొడుతుంది కాదే. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా. వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, ఇంకా టైం కూడా ఇవ్వాలి కదా. ఇవ్వాలి కానీ అప్పటి వరకు ఈయన కూడా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నావో అవందరికీ ఆ రైతులకు కానీ పేద ప్రజలకు ఆయనకు నమ్మి, ఎందుకంటే 10 సార్లు ఎప్పుడు కేసీఆర్ అయినా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కావాలని అందరు కోరుకొని కూడా నమ్మి వేసినప్పుడు ఈయన కూడా అందరినీ చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరి సమస్యలను పరిష్కరించి ముందుకు తీసుకుపోయినట్లయితే ఈయన గుణంగా మరి నెక్స్ట్ వస్తాడా అంటే తర్వాత దేవుడు దయవేరే విషయం. కానీ ఇప్పటివరకు అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి, పరిష్కారం కాలేదు. ఇంకా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గతంలో ఉండే, ఆయన బెటరా ఈ శ్రీనివాస్ రెడ్డి బెటరా? శ్రీనివాస్ గౌడే మేలు. చిన్నగా ఏ ఆపద అయినా కూడా ఏ చిన్న అవరానైనా చిన్న ఏ ఆపద అయినా ఓ చిన్న పిల్లానికి ఉన్న ఆపద అయినా కూడా ఎంబడి వచ్చి ఆ బాబుకి ఏం కావాలి కానీ హాస్పిటల్ కానీ అక్కడ పోయి చెప్పి అక్కడ ఉండి ఇళ్ళవాడి మాట్లాడి పరిష్కారం పోయిండు. అట్లా మా కుటుంబంలో ఇప్పటి వరకు మా ఊర్లో కూడా చాలా మంది ఆయననే ప్రేమిస్తారు. ఇప్పుడు ఈ వలసలు, పాలమూరు అంటేనే వలసలు అయిపోయినాయా? పోయిన వాళ్ళు వచ్చిరా? ఎట్లా? చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో అక్కడిక్కడ పోతూనే ఉన్నారు. ఇంకా వలస కూడా ఎక్కడ కూడా ఆగలేదు. అంతే. ఇంకా ఇప్పుడు ఉపాధి హామీ పని కూడా పెట్టింది. అది కూడా పైసలు డబ్బులు రాక సంవత్సరం కొద్ది నుంచి రాలేక, మోడీ పైసలు అవి కూడా రాలేక అది కూడా పనులు కూడా సరిగా ఇబ్బంది. మార్పు ఏం మారలేదా? ఏం మారలేదు సార్ ఇప్పటి వరకు కూడా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్ళు అయిపోయాయి. మొన్న డిసెంబర్ 9 వరకు 2.5 ఏళ్ళు ఇప్పుడు 3వ సంవత్సరంలో పడ్డట్లు. ఇప్పటి వరకు కూడా మాకు ఏం సమస్యలు ఇంకా ఏం పరిష్కారం కాలేదు. ఇంకా తర్వాత ఏం చేస్తున్నా అది దేవుని దయ వల్ల. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటారు, తప్పకుండా కోరుకుంటున్నారు. ఇంకొకటి మొన్నటి వరకు కూడా రైతులకు ఈరియా దొరకక నానా అవసరాలు పడి ఏడ్చుకుంటా పొద్దుగాల 6 గంటలకు 6 అన్నట్లు ఆ టైంలో పోయి కూడా లైన్లో నిలబడి ఆధార్ కార్డు తీసుకుపోయి లేదా పాస్బుక్ తీసుకుపోయి అట్లా లైన్లో నిలబడి ఒక్కొక్క సంచి 2 సంచులు కొట్టలేడు. కానీ చాలా మంది రైతులు చేనులకు ఈరియా కూడా వేయలేక అట్లా కూడా ఆ పంట సరిగా రాలేకపోయింది. అదేవిధంగా ఇంకొకటి రైతులకు బోనస్ చేస్తాడు ఒక 500, 5,000 రూపాయలు కూడా అది 500 కూడా వేయలేదు. చాలా మంది ఈసారి ప్రైవేట్ కోళ్ళు అమ్ముకున్నారు. ఇంతకుముందు అన్న వేస్తా అని చెప్పాడు, వేయలేదు. ఆయన పైసలు కూడా ట్రైనింగ్ రాక 1 నెల టైం పడుతుంది. అదే ఇంకో 1 రూపాయి నష్టపోయినా సరే కానీ ప్రైవేట్ కమ్ముకునే అట్లా కూడా చేసుకున్నారు. ఆయన కూడా బోనస్ చేస్తాను కూడా అది కూడా రాలేదు ఇప్పటివరకు. ఏం పని చేస్తాను చెప్పి
నేను రాయి పని చేస్తా అని పోలే మరి పనికి పోలే నేను పని చేయనికే రాయి పని చేయనికే మాకు గుట్టలు పని చేయించిండు. గుట్టలు పని చేయించిండు. ఏడ పని చేసుకునికే ఇప్పుడు ఏడ గౌటంలో ఏడ పట్ట భూమి ఉంటే ఆడ కొట్టుకున్నాం మేము. ఎవరు పని చేయించారు రాయి? ఈయన పని చేయించిండు. ఈయనంటే ఎవరే? రేవంత్ రెడ్డి పని చేయించిండు. మరి శ్రీనివాస్ అన్నం ఉంటే మాకు అడ్డం వచ్చి కారు ఆపి మాకు బతకనికే మాకు గుడిపించిండు. మాకు బతకనికే మాకు బతక నేర్పిండు అని ఈయన వచ్చిందంటే మాకు గుట్టలు పని చేయించిండు, బట్టలు పని చేయించిండు, అన్ని పని చేయించిండు. శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ గౌడ, శ్రీనివాస్ రెడ్డి గౌడు గౌడ్ చిన్న అన్ని అన్న అంటాము, గౌడ్ అన్నము. మాకు అన్ననే ముఖ్యం మాకు. ఇప్పటికి మంచి చేస్తే ఓడగొట్టిరు కానీ మరి మంచి చేస్తే ఓడగొట్టిరుగా. మేము ఓడగొట్టలే, ఇప్పటికి ఓడగొట్టలే. ఇప్పటికైనా కూడా మేము గెలిపించుకున్నాం. ఇప్పటికైనా ఇప్పుడు సర్పంచ్ కూడా ఓట్లు వేసి మేము గెలిపించుకున్నాం. అదే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయింది కదా. ఓడిపోయింది కదా, అది ఎవరో దొంగోట్లు వేసి ఆయన గెలుచుకున్నాడేమో కానీ మేము సర్దారుగా మేము పైస తీసుకోకుండా వేసి మేము గెలిపించుకున్నాం. అని ఎట్లా ఓడిపోయిండు ఆయన గెలిపించుకున్నాం. ఈ తాప ఎట్టయినా గెలిపించుకుంటాం అన్నాన్ని. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఏం మారింది? ఏమన్నా మారిందా? ఏం మారలే. ఇప్పటికి ఇగో మా గుట్టలు మా బతుకులు మారలే. మా గుట్టలు ఇప్పుడు మేము మేము రాయగొట్టలేము. లేకుండా మా దగ్గర లేకుండా 80 మంది ఉంటారు. మొత్తము మేము రాయి పని చేసేటోళ్ళం, కంకర కొట్టలేము, బతికేటోళ్ళం. ఏమో ఆపద వచ్చినా కూడా చిన్న వచ్చి అది ఆదుకొని ఎవరైనా వస్తే పరాచలు వచ్చినా కూడా ఆపించి మీరు ఇల్లు ఎట్ట కడతారు, బేస్మెంట్ ఎట్ట కడతారు, వాళ్ళు రాయి కొడితేనే కదా, కంకర కొడితేనే కదా మీరు ఇల్లు కట్టేది అని అన్న చెప్పిండు. చెప్పినందుకు వాళ్ళు పర్యటనలు రాకున్నారు. ఈయన వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు గుట్లు బంద్ చేసినాక మేము పచ్చలమైనాం. ఎట్లా మళ్ళీ కేసీఆర్ రావాలి? ఇక రావాలి, ఎట్టయినా కోరుకుంటున్నాము, రావాలి. మరి కేసీఆర్ రావాలని నువ్వు అంటున్నా, బయటకు వస్తలేడుగా. వస్తాడు కదా, అలానే వండుకుంటున్నాడు ఫామ్ హౌస్ లో. లేదు, వస్తాడు ఫామ్ హౌస్ లో కాదు, వస్తాడు. ఎట్టయినా బయటికి మేము తెస్తాము, ఎట్టయినా రప్పిస్తాం. మేము రప్పిస్తాం. మేము ఉండము. ధైర్యం ఆయనకు మేము ఉండము. మా మంచి ఆయన మంచి కాదు, మా మంచి ఆయన వాళ్ళ మందం మేము మా చేతి కింద ఆయన. అంతేగాని ఎట్టయినా రావాలి, శ్రీనివాసన్ రావాలి అంతే. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. బతుకమ్మ చీరల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటు పోలే పనికి ఎటు పోలే అమ్మా? ఎందుకు? ఏం పని చేస్తారు మీరు? కూలి పనే చేస్తాం సార్. మరి ఈరోజు పనికి పోలే కదా, ఎట్లా మరి ఈరోజు? ఏం చేస్తాం సార్, పని లేదు, గప్పు ఉన్నాం ఇంటికాడ. ఇప్పుడు పనికి పోకపోయినా కానీ మనం తిండి అయితే ఆపలేం కదా, తినాల్సింది. మరి ఎట్లా పైసలు కావాలి కదా. కావాలి సార్, మరి ఏం చేస్తాం. ఏం పనికి పోతారమ్మా? కూలి పనికి పోతాం సార్. అంటే కూలి పని అంటే ఏం పని చేస్తారు? మేస్త్రి పని, మేస్త్రిలో చేతి కింద. నెలకు ఎన్ని రోజులు దొరుకుతుంది పని మీకు? దొరుకుతాయి సార్, మంచిగా దొరికితే 25 రోజులు అట్లా దొరుకుతుంది, లేదంటే 20 రోజులు అట్లా. ఎంత వస్తాయి రోజు? ఎంత వస్తాయి? పనులు లేవు. రోజుకి ఎంత వస్తాయి? ఒక రోజుకు మేస్త్రిలో చేతి కిందకి పోతే 500 సార్. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు. ఏమన్నా మార్పు ఏమన్నా కనిపిస్తుందా? ఏం మార్పు కనిపిస్తలేదు. ఏం చేయలేదా మీకు? మాకు ఇంతవరకు సార్, నాకు ఇల్లు లేదు, గుడిసెలో ఉండే. ఇంతవరకు ఎవరు ఇల్లు ఇస్తలేడు నాకు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయిండు. ఇంతవరకు ఇల్లు లేదు నాకు. ఏదో కిరికిరున్నాగా తీసుకున్నాం భూమి. ఆ భూమి కోసమే ఈ రోజులు ఇదై మా నాయన చచ్చిపోయి. ఇంతవరకు ఎవడు పట్టించుకుంటలేడు వాళ్ళని. అప్లై చేసుకోలే? ఇందిరా ఇల్లు చేసుకున్నా, తిరిగి మస్తు చేసినా, ఎవడు ఇవ్వలే నాకు. ఇంకా ఏమంటారు? అడిగితే ఏమంటారు? ఇస్తాం నువ్వు అంటే. మాకు అప్పుడు అన్నదమ్ముల్లో ఇది వేసుకున్నాం ఇల్లు. ఇక ఆ ఇల్లు బేస్మెంట్ లేపినందుకు పెద్దగా ఉంది, మేము ఇవ్వమని అట్లా కొట్టేసిండ్రు. ఇవ్వలేదు, ఇంకా నాకు ఇల్లు ఇవ్వలేదు, గుడిసెల్నే ఉన్నా. వచ్చిపోతారా? మీ ఎమ్మెల్యే పేరు తెలుసా మీకు? మాకు తెలియదు సార్, నాకు ఎవరు తెలియదు. కూలి కోతా వస్తా సార్ అంతే. నేను ఎవరు వెంట తిరగను, ఎవరు ఇది లేదు నాకు. మరి ఎట్లా మీ ఎమ్మెల్యే ఎవరో తెలియనప్పుడు ఎవరికి ఓటేసినాం మరి అప్పుడు? ఎప్పుడు సార్? కారు గుర్తుకేసినామా, చేయికేసినామా? అప్పుడు కారు గుర్తుకేసినాం సార్. అవునా? ఇప్పుడు కారు గుర్తు ఆయన ఓడిపోయా, మరి గెలవలే కదా ఆయన. గెలవలేదు సార్. ఇట్లా బతుకమ్మ చీరలు ఇచ్చిరా? మొన్న బతుకమ్మ చీరలు ఏదో ఇచ్చాను సార్. బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళు? బ్లూ కలర్ చీరలు ఇచ్చిరు సార్. మాకు ఇచ్చేటోళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు.
అది మాలాచిన గురుకులు కానీ ఇచ్చిండ్రు సార్. ఇంకా మళ్ళీ మేము ఇట్లా ముసలి ఉండి అది ఉండి ఇస్తామంటారు అన్నారు. ఇంకా అక్కడనే తీసుకొని మమ్మల్ని మాలాచిన గ్రూప్ కాడికి కూడా మమ్మల్ని పలకరియలే. మా ఇంట్లో మేముండము యాదానికి అడగనికి పోతే మీరేమి ఇట్లుండరు, ఏమిట్లుండరు, మీకేంటికి ఇవ్వాలి, వస్తాయి కానీ తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు, వచ్చినాడే తీసుకుందరు అని వాళ్ళ గ్రూపుల కాడికి తీసుకున్నారు. మమ్మల్ని నువ్వుకనే పెట్టిండ్రు. ఓన్లీ గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇచ్చేసారు, మీ వాళ్ళకి ఇయ్యలే గ్రూపులు ఉన్న వాళ్ళ కాడికి ఇచ్చిండ్రు. ఇంకా అక్కడనే దర్పరాయించుకున్నారు. ఇంకా కూలి చేసిన వాళ్ళకి ఇచ్చిలేరు. ఇంక ఇట్లా ముసలోళ్ళకు లేదు, చోరోళ్ళకు లేదు. పింఛన్ వస్తుందా? పింఛన్ నా కొడుకు కాదు ఉంది, నా ఒకరు ఉండదని నాకు ఇస్తలేరు సార్. ఇక పింఛన్ ఇస్తలేరు. అది 2500 ఇస్తారు ఇంటింటికి మహిళలకు కానీ అన్నారు కదా ఫస్ట్. అట్లా ₹1 కాదు కానీ కాళ్ళు ఇట్లా రోడ్డు మీద రాస్తుంటే కూడా ఇయ్యలే. రామ భీమ అన్న కూడా విన్నారు. అట్లా వాడు ఎక్కందాడు రైతు బంద్ చేస్తాడా, రైతు బంద్ కూడా ఇవ్వలే, అది కూడా బంద్ చేసిండ్రు. ఏదో పూట కన్నా వచ్చినా కూడా ముసలోళ్ళకు హిమ్మత్ ఉంటుండే కదా, పింఛన్ రాని వాళ్ళకు. కొడుకులు గంజి పోయకుండా నీకు పింఛన్ లేదు, రైతు బంధు లేదు, బువ్వ ఎట్లా పెడతామని కోడాళ్ళు మూతి ఓడుస్తున్నారు. మరి మా బతుకులు ఎట్లా? రైతు బంధు ఒక్కటి మంచిగా చేసిండు సార్. ఆయన ఎంబడ తిరిగిన వాళ్ళు బతికిర్రు. మా వాళ్ళు బయట ఉన్న వాళ్ళు అయితే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బతికిలేరు. అదే కష్టము, అదే ఉపర్ కూలి, అదే మాది. సత్య ముసలోళ్ళు అన్న ఉపర్ కూలి పోవాలి. ఇంకా జర ఏమన్నా మొగడు లేనిది వెనక హిమ్మతి లేనిది ఉండదు కదా, దాన్ని ఆయన వచ్చినప్పుడు తీసేసిండ్రు. ఇప్పుడు ఈయన వచ్చినా కూడా తీసేసిండ్రు. అంతే, ఏం మారలే. ఇంకా కర్వే చుట్టుకున్నది కానీ మారలే. అంతే. ఉన్న వాసం 2500 ఇస్తామన్నా ముసలోళ్ళకు పింఛన్ వచ్చిన వాళ్ళకు 4000 ఇస్తామని అవి లేవు. గడ ఇండ్లకు గడ ఉండి చేసుకున్నారు అన్నట్టే. ఇప్పుడు ఇస్తామన్నట్టే ఉన్నోళ్ళు ముందే శాతనాయన వాళ్ళు పోయిండ్రు. ఆడ కాగితం మొత్తేసుకున్నారు. ఇండ్లకు 5 లక్షలు అని తెచ్చుకున్నారు. ఉన్నోళ్ళు ఇంకా ఏం చేసిండ్రు, వాడు కేసీఆర్ కట్టిండ్రు అని ఆ ఇండ్లలో కొయ్యిండ్రు. అవి ముత్తలు చక్కగా లేవు, మొక్కలు చక్కగా లేవు. ఓళ్ళే ఒడుచుకొని చేసుకుంటుండరు. ఇంకా అంతకు మిగిలిచ్చి ఏం రైతులకు మంచిగా చేయలే, అప్పులు మంచిగా తెంపలే. ఇంకా అంత చేజాపి పెళ్ళైన వాళ్ళకు తులం బంగారం ఇస్తాడు, ఇచ్చిండు ఎవరికైనా? ఎవరికి ఇచ్చిండ్రు? ఒక్కరికి కూడా ఇచ్చలేరు సార్. ఇది అంత జూట, అబద్ధం, పచ్చి అబద్ధం. అమ్మా మీకేమైనా వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇచ్చిందా? ఏమి లే బిడ్డ, నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు. పింఛన్ వేస్తామని పింఛన్, రైతు బంధు ఎకరం భూమి ఉంది, రైతు బంధు పైసలు అని పడితే ఇంత దవాకన్నా గోళీలు తెచ్చుకుందాం అంటే ఇట్లా కాలు చేతులు లేవు, అవి ఇట్లా వాడలేదు. నాకు ఇక కొడుకులు 2 కొడుకులు బిడ్డలు లేరు. నాకు గంజి పోయాండి అంటే నీవు ఏం పని చేస్తున్నావు, నేనే ఉండనా అని పోటీల మీద ఉండదు. ఇప్పుడు ఎంత వస్తుంది పెన్షన్? 2000 వస్తుంది. 2000. ఈయన కాంగ్రెస్ అయినా 3000 ఇస్తాడు కదా? 4000 ఇస్తారు. 4000 అన్నాడా? గెలిపించినాం. ₹1 గెలిపించినాం. ఓట్లు వేయండి మీకు ముసలోళ్ళ కాడికి 4000 ఇస్తా అన్నాడు. రైతు బంధు కరెక్ట్ వేస్తా అన్నాడు. కాలు చేతులు లేని వాళ్ళకు అనాథలకు ఇట్లా పెంచుతా అన్నాడు. ₹1 పెంచలే, ₹1 వేయలేదు సార్. అవే 2000 ఇస్తే ఆ 2000లోనే దవాఖానకు గోళీలు, ఇంతకాళ్ళు ఓటు దాతాం, ఇంకా అన్నీ ఇంకా దాంట్లోనే. ఏం లేదు సార్. అడుగుతలేరా మరి మీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి? ఎవ్వరు మమ్మల్ని పట్టించుకొని ఎందుకు అమ్మ నీ ఉపవాసం ఉండవు. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి జిల్లానేగా, మహబూబ్నగర్. రేవంత్ రెడ్డి ఇక్కడేగా, మహబూబ్నగరేగా. రేవంత్ రెడ్డి మహబూబ్నగర్. మరి మీకు కూడా ఏం చేస్తలేడు ఆయన? గెలిచినాడు ఒక్క మాట అని చెప్పండి, ఇంతవరకు మళ్ళీ వస్తే ఒట్టు నమ్ముతారా? మళ్ళా నమ్మము, దాని జోలికోము. బిచ్చగాడు వచ్చిన ఎవడన్నా బిచ్చగాడు వచ్చి దాని మీద సింహాసం మీద కూర్చుంటాడు చూడు, ఓన్ని గెలిపించుకున్నాలే సార్. నీవేమన్నా సరే, తిట్టినా కూడా సరే. మరి బిచ్చగాడన్నా నేను కాలి వచ్చినా వాళ్ళు ఇతలున్నోడు కాలిపోతున్నాడు అని వాడు ఇట్లా ఆసరాన్ని అవుతాడు. మీరు ఆసరాయటట్టు లేరు కదా. మరి ఏం చేయాలి మా పరిస్థితులు? ఇప్పుడు ఇటువంటి పరిస్థితులను తెచ్చి ఏం చేయాలి? ఎక్కడ కొట్టుకున్నాలే, ఏం చేయాలి? మేము ఏం పని చేస్తారు మీరు? మేము గనేటు కొడతాం, రాళ్ళు. బంద్ చేసినట్ట? పని బంద్ అయింది అంటున్నాడు. బంద్ అయింది, గుట్టలు బంద్ అయినాయి. ఊర్లో పొట్టి కింద వాడి పని చేసిరి. ఎట్లా మరి ఇప్పుడు రాళ్ళు కొట్టే వాళ్ళ పరిస్థితి? మరి వేరే దిక్కుపోతున్నాం.
వేరే దిక్కంటే ఎటు పోతురు? పట్టభూములలో ఓకే. ఏం మారింది ఈ 2 ఏళ్ల కాలంలో? మార్పు అని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం కదా, ఏం మారింది? ఏమన్నా మారిందా? మార్పు వస్తుంది మరి, ఏమి రాదా? వస్తుంది కదా. మీ పని బంద్ అయింది అంటారు కదా మరి. అరే పని బంద్ అవుతుంది అంటే ఇప్పుడు ఊర్లో ఇప్పుడు నాకు నీకు పడదు, పడనప్పుడు ఇది చేసిర్రు. అట్లా అయింది. మీ పంచాయతీ మీకు ఇబ్బంది అయింది అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు ఎవరు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, శ్రీనివాస్ రెడ్డి వచ్చినాక మంచిగా అయిందా? ఓడైనా అంతే, ఈడైనా అంతే. ఎవడైనా రాజకీయం ఓన్ కిందికే చూసుకుంటాడు, మన కిందకి చూస్తాడా? చూడాడు కదా. మన బతికేందో మనం బతున్నాం. ఓకే. ఇప్పుడు ఈ ఊరికి ఏం చేయగలిగింది ఈ 2 ఏళ్ల కాలంలో? ఈ ఊరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, 30 ఇండ్లు వచ్చినాయి. మళ్ళా కొత్త పీరియడ్లు కూడా వస్తున్నాయి. డబల్ బెడ్రూమ్ ఓపెన్. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 30 ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయా? కాలేదు, అవుతున్నాయి. ఎంత ఇస్తుండు? ₹1,00,000 ఇస్తున్నా ఫస్ట్ 1,00,000, సెకండ్ 1,00,000, మళ్ళా 2 లక్షలు, లాస్ట్ 1,00,000. అంటే వీళ్ళు కట్టుకుంటా పోతా ఉంటే ఆయన పైసలు వేస్తా ఉంటారు. ఆ పైసలు లేకనే కట్టుకోలేదు. కొడుకు కూడా వచ్చింది ఒక ఇల్లు. అంటే మనం ఆ పైసలు లేకనే కట్టుకోలేకపోయినాం కదా. అవు అమౌంట్ మన దగ్గర ఆ ₹1,00,000 లేకుండానే కట్టుకోకుంటున్నాం కదా. 1,00,000 అప్పు తెచ్చి కట్టాల్సిందే కదా మనం కూడా. ఏమో ఇంకా అప్పో తెచ్చి చేస్తున్నాము, ఈ బిల్లు పడుతుంది. పడుతుంది. ఓకే. అందుబాటులో ఉంటాడా మీ ఎమ్మెల్యే? ఉంటాడు, వచ్చిపోతుంటాడా? వస్తాడు. మీకు ఇల్లు వచ్చింది కూడా అట్లా మాట్లాడుతురా? ఏం లేదు, అంతేం లేదు. నాకు అంతకు ముందుకు వెళ్ళి కూడా తెలుసు. బీజేపీ పార్టీలో ఉండే సారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాడు. మంచి వ్యక్తి. ఏమేమి చెప్పిరమ్మా కాంగ్రెస్ పార్టీలు? నీకేమేమి చెప్పిరు? నాకు అన్నగా ఆడాయి, నా చెవులు పడాయి, నేను ఏం మాట్లాడలేదు. మరి అవన్నీ చెప్పాలంటే మరి కన్నుగా ఆడింది, చెవులు పడింది, ఏం చేయాలి చెప్పు? గిన్నింటికి ఇంటికి పోదామంటేనే తాగుతాడుకు గా పిల్ల ఇంటికి తోలిస్తుంది. గిడ పెద్ద రాని గిడ వచ్చి కూర వాడతా నేను. ఇంకా నేను ఎంత వస్తుంది పింఛను? రెండే. అయ్యో మరి ఎక్కువిస్తలే రైలు? ఎవరు ఎక్కిస్తలేరు. చెప్పిరా ఎక్కువిస్తా అని చెప్పిరా? అప్పుడు ఇచ్చి చెప్పిండ్రు 4 పాట పాడిండ్రు, ఊరల్లా పాట పాడిండ్రు. 4 ఎకరానో 3 ఎకరానో ఇంకా ఆఖరికి 2. అడుగుతలేవా మరి? అడుగుతుండ్రు, మస్తు అడుగుతున్నాం. అడిగి చాలా అవుతుంది. 4 అంటారు ఎక్కడ, 4 అంటారు ఎక్కడ అని అంటే ఆ రెడ్డిని అడిగితే అంటారు మీనికెళ్ళి 400 ఇచ్చి, అది మీనికెళ్ళి నాకు ఆర్డర్ వస్తే మీకు ఇస్తా, నేను నా ఇంట్లో కూడా అవి పెట్టుకుంటానా, నేను దాపెట్టుకుంటానా, నేనేం చేస్తా, మీనికెళ్ళి రావాలి ఆర్డర్ వస్తే మీకు ఇస్తా అని అంటున్నాడు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా అయిందా? ఇంక ఎవరు వచ్చింది, నేను నా కొడుకు తిరగనియ్యాడు, నన్ను తిరగనియ్యాడు, కాళ్ళు మోకాళ్ళు నడవని, ఏడ కింద పడ్డా కష్టమే, కండ్లు గండ పడాయి అని పోనీయాడు.